వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్ లో విద్యుత్ స్తంభాలకు కేబుల్స్ తగిలి 8 మంది మరణించడంతో ప్రభుత్వం విద్యుత్ స్తంభాల కేబుల్ వైర్లపై దృష్టి సారించింది. కామారెడ్డి విద్యుత్ ఎస్సీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో విద్యుత్ ఏఈ వెంకటస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది పోల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి ఇబ్బందికరంగా ఉన్న కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ ను తొలగించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో రుద్రవాహనము, పూర్ణాహుతి, సాయంకాలం మహాలింగార్చన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రావణ మాసం ముగుస్తూ ఉండడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 20 గేట్లు 13 అడుగులు, 6 గేట్లు 10 అడుగుల పైకెత్తారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది దిగువ పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనతో పాటు ఆర్థిక పరమైన అంశాల్లో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లు అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూచించారు. ఏప్రిల్ 2024 నుంచి జూన్ 2025 వరకు 4,314.88 కోట్ల రూపాయల రుణాలను వివిధ శాఖల ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. రుణాలను పొందిన వారు సకాలంలో బ్యాంకులకు చెల్లించేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కురిసిన వర్షం అనంతరం మేఘాలు కమ్ముకున్న ఆకాశంలో సూర్యుడు వెలుగులు ప్రసరించడంతో అద్భుతమైన ఇంద్రధనుస్సు ఏర్పడింది. 7 రంగుల ప్రకృతి దృశ్యాన్ని చూసి పట్టణ వాసులు ఆనందిస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. నరసాపూర్ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఏ లింగం రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో జరిగిన మహాసభలో జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని, రానున్న రోజుల్లో కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతారని తెలిపారు. ఈ మహాసభలో ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేయనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటి విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానం గురించి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తూ వారికి అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకుల తీరును నిరసిస్తూ రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన అన్నారు. హనుమకొండలోని బాలాజీ బంజారా కాలనీ గుండ్ల సింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కార్పొరేటర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి గిరిజనులతో తనకు వీడదీయరాని బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పెళ్లి కాని యువతలకు మంచి అల్లులు రావాలని భగవంతుని ప్రార్థించారు.